ఏం చేస్తాడు? నీతిమంతులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చిందింపబడినంత వరకు కూడా భూమి మీద కుటుంబాల్లో కూడా సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. యేసు ప్రభువారి యొక్క రక్తం ఎప్పుడైతే భూమి మీద బొట్టుబడిందో అప్పటి వరకు 4000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మానవాళి శాపం అంతా ఒక్కసారి ఏమైపోయింది? దొర్లిపోయేను. పడండ్రా. ఏంటి? నా పాప భారము దొర్లిపోయేను. దొర్లిపోయేను నా పాప భారము దొర్లిపోయేను. దొర్లిపోయింది. ఎక్కడ వెళ్ళిపోయింది? యాత్రికుడు చూడండి, యాత్రికుడు ప్రయాణం పుస్తకంలో యాత్రికుడు తన భుజం మీద ఒక బరువు పట్టుకుని వెళ్తున్నాడు. తన భుజం మీద పాప భారం మోసుకుని వెళ్తున్నారు. దానా చేశారు, బరువు పోలా. వాక్యం చదివారు, బరువు పోలా. మందిరానికి వెళ్ళారు, బరువు పోలా. ప్రార్థన చేశాడు, బరువు పోలా. కానీ ఎక్కడికి వచ్చినప్పుడు ఆ కల్వరి కొండ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కొండ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు వారు చూసి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని కోరుకుని యేసుక్రీస్తు యొక్క క్షమాపణ కోరి, ప్రభువా నేను పాపిని, నేను దోషకుడును, నీ బరువు మోయలేకపోతున్నాను, నీవే నాకు దిక్కు, నీవే నాకు సత్యవంతుడు, నీవు తప్ప నాకెవరు సహాయం చేసేవారు లేరు అని ఎప్పుడైతే ఆ కల్వరి శిలువ ఎందుకు వచ్చి ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఒక్కసారి పాప భారం ఏమైపోయింది? దొర్లి అక్కడో అగాధంలో పడిపోయి. అలా కూడా రక్షించబడిన తరువాత ఇప్పుడు దేవుడు ఆ వివాహము సంతోషకర వివాహము. భార్యాభర్త రక్షించబడిన తరువాత ఆ వివాహం ఏముంటుంది? సంతోషకరమైన వివాహం. ఇప్పుడు ఇక్కడ మనం హోషేయ గ్రంథంలోనికి రండి. హోషేయ గ్రంథం చదివాము. చూడండి మాట 19వ వచనం 20వ వచనం. నువ్వు నిత్యము నాకు ఉన్నట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాతను చూపుట వలన ప్రదానము చేసుకున్నాను. తర్వాత అన్నాడు, నీవు